అంటే ఏదో చేసేద్దాం అనుకోని ఒక స్టెప్స్ సరిగ్గా కాదు. ప్రాసెస్ లేకుండా. ఆ! దేర్ అల్టిమేట్ గోల్ వాస్ సంథింగ్ డిఫరెంట్. ఓకే. దే వాంటెడ్ టు కిల్ అవర్ కల్చర్. ఓకే. గాట్ ఇట్ అండి. హ్మ్. ద హిడెన్ ఎజెండా ఇస్ దిస్. ఓకే. ఓకే. ఆ! సో విచ్ ఐ డిడ్ నాట్ లైక్. ఓకే. హ్మ్. ఎలాగా ఆ! అండ్ లిక్కర్, హ్మ్. లిక్కర్ ఏం చేస్తున్నారు? హ్మ్. చెత్త లిక్కర్ సప్లై చేస్తున్నారు. హ్మ్. అట్ అన్ ఎగ్జార్బిటెంట్ కాస్ట్. హ్మ్. సిగ్గు లేకుండా హ్మ్. నేను ఈ లిక్కర్ అమ్మి హ్మ్. ఇంత రెవెన్యూ హ్మ్. తీసుకొచ్చి హ్మ్. రాబోయే రోజుల్లో కూడా లిక్కర్ అమ్మినందువల్ల ఇంత రెవెన్యూ వస్తుంది హ్మ్. అని దాన్ని కూడా మార్టిగేట్ చేసి హ్మ్. ఇంకా డబ్బు తీసుకొచ్చి హ్మ్. బై వర్చ్యూ ఆఫ్ దిస్ లిక్కర్ సేల్ హ్మ్. ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్ దిస్ టాస్క్. పర్టిక్యులర్ స్కీమ్. ఆ! ఆ! ఏది పెన్షన్ ఓకే. ఈ స్కీమ్కి ఇస్తున్నాను. ఆ! ఆర్ పిల్లోడు చదువుకోవటానికి ఇస్తున్నాను. నేను ఒక 13,000 15,000 ఆ! ఈ లిక్కర్ అమ్మి ఆ! నేను ఈ డబ్బులు తీసుకొచ్చి ఆ! ఇస్తున్నాను అదే. అని మాట్లాడటం హ్మ్. ఎంత దారుణం. అవునండి. అంటే క్లియర్గా అక్కడేంటి ఆ లిక్కర్ వలన ఏదైతే ఆ! ఓ పక్కన మద్యం తాగటం హానికరం అంటావు, అవును. ఆ మద్యాన్నే నువ్వు ప్రోత్సహించి ఆ మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని హ్మ్. రాబోయే 25 సంవత్సరాలలో వచ్చే ఆదాయాన్ని కూడా తీసుకుని ఇప్పుడే ఈ సంవత్సరమే ఖర్చు పెట్టేస్తానంటున్నావు. హ్మ్. హ్మ్. అంటే రేపొద్దున ఏమవుతుంది అసలు? అవును. అటు ఫ్యామిలీ వ్యవస్థ పాడై, ఏదో ఒక పిల్లాడిని ఆ! ఎవరినో నిలబెట్టి వ్యవస్థ ఫ్యామిలీని మొత్తం పడేస్తే ఎలా ఉంటదో. అంటే అది ఐడియాలజీ ఇట్సెల్ఫ్ ఈజ్ రాంగ్. ఆ! ఆ! ఐడియాలజీ రాంగ్. సో, ఆ! ఇటువంటి చెత్త ఐడియాలజీతో ఓకే. భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా ఇప్పుడే ఖర్చు పెట్టి, ఆ ఆ! నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాడు? ఆ! అంటే నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలో వీడికి తెలీదు. హ్మ్. 25,000కి పెట్టి తీసుకున్నాడు ఓ 25,000 హ్మ్. ఓ పర్టిక్యులర్ పర్సెంటేజ్ ఆఫ్ ఆదాయం. హ్మ్. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా 25,000 కావాలి. హ్మ్. లిక్కర్‌లోంచి నేను ఇస్తానని స్టేట్మెంట్ కూడా ఇచ్చి జీవోలు ఇచ్చారు. హ్మ్. ఈ లిక్కర్ అమ్మటం మస్టు. హ్మ్. ఈ లిక్కర్ అమ్మితేనే నేను ఈ స్కీములు చేయగలను. అని. హ్మ్. ఆ లిక్కర్ అమ్మి అంటే ఎవరన్నా అప్పుడు నేను మర్డర్ చేసి అదే. నా కుటుంబాన్ని పోషిస్తానంటాం ఎంత తప్పో, అదే. ఇది కూడా ఇంతమంది ఆరోగ్యం పాడు చేసి ఫ్యామిలీస్. ఇంతమంది ఫ్యామిలీస్ అంటే నువ్వు హ్మ్. 15,000 ఇస్తున్నావు. హ్మ్. రోజుకు ఒక క్వార్టర్ తాగేవాడి దగ్గర సంవత్సరానికి 60,000 ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నారు. హ్మ్. హ్మ్. ప్రాణం పోద్ది అది వేరే విషయం. హ్మ్. కిడ్నీ పోతుంది దాని హ్మ్. ఖర్చు వేరు. హ్మ్. సో నువ్వు 15,000 నుంచి 30,000 ఇచ్చి హ్మ్. 60,000 లాగేసి హ్మ్. ఆడి దగ్గర నుంచి హ్మ్. ఓ 30,000 నువ్వు ఉంచేసుకుని హ్మ్. ఓ 30,000 వీళ్ళకి ముష్టేస్తున్నావు తప్ప హ్మ్. హ్మ్. ప్రజలకు జరిగే మంచి ఏంటి హ్మ్. హ్మ్. అనేది హ్మ్. 10 మందికి అర్థమయ్యేలాగా లెక్కలేసి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. హ్మ్. సో అవన్నీ సరైన సమయంలో హ్మ్. ప్రజలు హ్మ్. అప్పుడు మాట్లాడటానికి భయపడినా కూడా హ్మ్. సరైన సమయంలో చెప్పవలసిన బుద్ధి హ్మ్. చెప్పారు. హ్మ్. అదే. సో, సో ఇటువంటివన్నీ చేస్తున్నారు కాబట్టి నాకు అది. ఈ వ్యక్తి ఉంటే హ్మ్. అసలు ఆ వ్యవస్థకే రాబోయే రోజుల్లో మన భాష, మన సంస్కృతి, మన మనుగడకి కూడా హ్మ్. ప్రమాదం హ్మ్. అనే ఉద్దేశం మీద హ్మ్. ఎలిగేషన్ చేయటం స్టార్ట్ చేశారు. అతన్ని ఓడించాలనే ఒక నేను డెసిషన్‌కొచ్చారు. ఈ